2014లో మిత్రులారా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాగానే ఆనాడు కేటీఆర్కి బినామీగా ఉన్నట్టు రామేశ్వరరావు కన్ను ఈ భూముల మీద పడింది. అయితే అప్పటి భూముల విషయం కోర్టు పరిధిలో ఉండటంతో అదే సర్వే నంబర్లో 25లోని భూమిలో 50 ఎకరాలకు సంబంధించి నడుస్తున్న లీగల్ పంచాయతీని కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అక్కడున్న వీరు వ్యక్తులతో మాట్లాడి దాన్ని సెటిల్ చేసినటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు రంగంలో దిగి సెటిల్ చేసిన 50 ఎకరాలు ఎక్కడిది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర హయాంలో రద్దు చేసినటువంటి భూముల్ని, అది కోర్టు వివాదాల్లో ఉండగా దీనికి బదులుగా ఇంకొక 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించడం జరిగింది. దీని బదులుగా ఆనాడు రిజిస్టర్ గారు సంతకం పెట్టించినారు. ఈ భూములు ఐఎంజీ భరత్కి ఇస్తే దానికి బదులుగా 400 ఎకరాలు తీసుకున్నారు. మళ్ళీ యూనివర్సిటీకి ధరావతమైంది ప్రభుత్వ భూమి. ఆ భూమి ఇలా అన్యాక్రాంతమైంది. దానిలో అందరి పాత్ర ఉంది. ఆ భూముల్లోనే ఇలా మనం మై హోమ్ విహాంగా అనేటువంటి ఒక బహు అంతస్తుల భవనం అక్కడ వెలిసింది. ఇలా కేటీఆర్ గారికి సవాల్ విసురుతున్నా దానికి 100 ఫీట్ల రోడ్డు కేటాయించడం జరిగింది. ఇది నీ హయాంలో జరిగింది కాదా? అప్పుడు ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని నీకు తెలియదా? కిషన్ రెడ్డి గారికి తెలియదా? అంటే మీ విషయానికి వచ్చి మీ బెనామీలకి భూములు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది హెచ్సి భూమి మీకు కనబడదు. అక్కడ జినుకలు తిరుగుతాయి, నెమలు తిరుగుతాయన్న విషయం కనబడదు. ఇది పచ్చని చెట్లున్నటువంటి ప్రాంతం అనేది కనబడదు. మీ బెనామీలకి భూములు కేటాయించి లీగల్ పంచాయతీ సెటిల్ చేసి దాంట్లో బడా భవంతులు కట్టుకునేటప్పుడు మాత్రం ఈ జెనుకలు కనబడలే, నెమళ్ళు కనబడలే, పచ్చదనం కనబడలే. అది కేటీఆర్కి కాదు, కిషన్ రెడ్డి కనబడలే. ఇవాళ మాత్రం వారు 21 ఈ తతంగా నడుపుతూ ఉన్నారు. మిత్రుల ఈ విషయాలను కూడా మీకు సర్క్యులేట్ చేస్తాం. చాలా పెద్ద స్టోరీ ఎస్సీలో దాగి ఉంది. ఇది క్లారిటీతో చెప్పాల్సింది. 25 సర్వే నంబర్లో 530 ఎకరాల 28 గుంటల భూమిని హెచ్సియు శేర్లింగంపల్లి మండల కార్యాలయం స్వాధీనం చేసుకుంది. ఎప్పుడు ఈ భూమిని ఎస్సీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం. దానికి బదులుగా 400 ఎకరాల భూమి వారికి మరి హెచ్సికి ఇచ్చినటువంటి సందర్భం. దీని బదులుగా శేర్లింగంపల్లి మండలం గోపల్లి గ్రామంలో సర్వే నంబర్ దీనికి ఆనుకొని 36లోని 195 ఎకరాలు 36 గుంటలు, సర్వే నెంబర్ 37లో 255 ఎకరాలు, సర్వే నెంబర్ 397లో 16 ఎకరాలు ఇవన్నీ కూడా హెచ్సికి బదిలీ చేయడం జరిగింది. దీనికి ఈ ఏదైతే గవర్నమెంట్కి భూమి తీసుకుందో హెచ్సి నుండి ఎంత భూమి తీసుకున్నారు? 534 ఎకరాలు తీసుకున్నందుకు బదులుగా ప్రభుత్వ భూమిని హెచ్సికి బదిలీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ బదిలీ చేశారు? అది గోపన్నపల్లి, శేర్లింగంపల్లి గోపన్నపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191 ఎకర్స్ 36 గుంటాస్, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాల 20 గుంటలు, మొత్తం 397 ఎకరాల 16 గుంటల భూమిని అదే రోజు యూనివర్సిటీకి బదిలీ చేయడం జరిగింది. దీనికి కూడా అప్పటి రిజిస్ట్రార్ వై నరసింహులు శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారి సంతకాలు చేశారు. ఇది బయట పెట్టకుండా ఇవాళ ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకున్నటువంటి భూమిని ఐఎంజీ భరత్కి ఇచ్చిన భూమి కోర్టులో కొట్లాడింది ఎవరండి? ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూమి కేటాయిస్తే దాని మీద కోర్టు కేసు వేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ స్వాధీనం చేసుకుంటుంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీంట్లో మసివూసి మారడికాయ చేసే విధంగా విద్యార్థులను రెచ్చగొడుతూ వారికి సదుపాయాలు కలగజేస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. దీనికి కిషన్ రెడ్డి గారు వత్తాసు పలుకుతూ ఉన్నాడు. అసలు ఈ భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీ గారిది. చంద్రబాబు నాయుడు బదలాయింపు చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఇవాళ ఆ భూమిని కోర్టు నుంచి మళ్ళీ ప్రభుత్వం ఆదిలో తీసుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నది.
దీన్ని రాద్ధాంతం చేసి రాజకీయ కోణంలో లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పర్యావరణం గురించి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. నేను వారికి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మైహోం రామేశ్వరరావు భూములు కేటాయించినప్పుడు బీజేపీ పార్టీకి పర్యావరణం గుర్తుకు రాలేదా? యూనివర్సిటీ భూములో మైహోం వేగంగా నిర్మించి 100 కోట్లు సంపాదించినప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి అవి యూనివర్సిటీ భూములని, పర్యావరణం దెబ్బతింటుందని గుర్తుకు రాలేదా? నిద్రపోతున్నారా లేక ఇంకేమైనా లోపాయకారిగా జరిగిందా? ఎందుకు మీరు ఆనాడు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కేటీఆర్ మీద ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వద్దకు వెళ్ళి బీజేపీ నేతలు మైహోం వద్ద దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? మైహోం విహంగా కట్టింది కూడా యూనివర్సిటీ భూమిలోనే, సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో నిర్మించారు. 100 ఫీట్ల రోడ్ ఇచ్చినారు. నేను కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి చూసిస్తా ఉన్నా. ఫస్ట్ మీరు మైహోం విహంగా దగ్గరికి వెళ్ళి సర్వేర్స్ తీసుకెళ్ళి ఈ భూమి ఎక్కడ కట్టి, ఈ భవనం ఎక్కడ కట్టారు, ఏ భూమిలో ఉంది, దీనికి రోడ్ ఎట్లా ఇచ్చారు, అప్పుడు మీరెందుకు కళ్ళు మూసుకున్నారు? ఇవన్నీ కూడా స్పష్టత ఇవ్వాలి. బట్ట కాల్చి పైనేస్తానంటే తెలంగాణ ప్రజలు ఓర్చుకోరు. కేటీఆర్ గారు, నీ తతంగం ఫస్ట్ బయటకు రావాలి. నువ్వు చేసినటువంటి తతంగం మైహోం రామేశ్వరరావుకు నువ్వు చేసినటువంటి